పాకిస్తాన్లో జరుగుతున్న పరిణామాలు, పాక్ ఆర్మీలో తిరుగుబాటు, అలాగే ఐబీ నుంచి ఒక అలర్ట్ వచ్చింది. మళ్ళీ కాశ్మీర్లో హై అలర్ట్ ప్రకటించాల్సిందిగా ఐబీ సూచించింది. భద్రతా బలగాల సంఖ్య పెంచండి, టూరిస్టు ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండండి, అలాగే దేశంలో వీసాల మీద, తాత్కాలిక వీసాల మీద నివసిస్తున్న లేకపోతే మెడికల్ వైద్యపరమైన కారణాలు ఇచ్చా వచ్చిన వారిని తక్షణం వెళ్ళిపోవాల్సిందిగా భారత ప్రభుత్వం ఆదేశించింది. సో ఒక్కొక్క రాష్ట్రంలో ఐడెంటిఫై చేస్తున్నారు. తెలంగాణలో అన్ని చోట్ల వందల సంఖ్యలో ఉంటే తెలంగాణలో వేల సంఖ్యలో బయటపడుతున్నాయి. ఇంకా నిర్ధారించాలి ఆ సంఖ్య. దీంతోపాటు ఈ ఇండస్ వాటర్ ట్రీటీ, సిమ్లా ఒప్పందం, ఈ అంశాలన్నింటి మీద ఎలా ఎదుర్కోవాలి పాకిస్తాన్ని, ఎంత సంయమనం పాటించాలి, శాంతి మంత్రం ఎంతవరకు జపించాలి, అలాగే ఎత్తుగడలు ఎలా ఉండాలి, వీటన్నిటి మీద మనతో మాట్లాడటానికి జాయిన్ అయ్యారు మామిడి గిరిధర్ గారు, అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు అండ్ విశ్లేషకులు. ప్రత్యేకించి ఈ భద్రతాపరంగాను రక్షణ రంగం మీద సమగ్రంగా వివరాలు, టెక్నికల్ వివరాలు అందించడానికి మనతో ఉన్నారు. నమస్తే మామిడి గిరిధర్ గారు. మామిడి గిరిధర్ గారు నమస్తే. ఐ థింక్ మీరు మ్యూట్లో ఉన్నట్టున్నారు, ఒకసారి అన్మ్యూట్ చేసుకుంటారా? మ్యూట్లో ఉన్నట్టున్నారండి. అన్మ్యూట్లోనే ఉన్నారండి. ఓకే అండి, ఇప్పుడు వినిపిస్తోంది. సో మళ్ళీ హై అలర్ట్ ప్రకటించారు. రైట్, మళ్ళీ హై అలర్ట్ ప్రకటించారు సార్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. మళ్ళీ కశ్మీర్ పర్యాటక ప్రాంతాల్లో హై అలర్ట్. ఆ పర్యాటక ప్రాంతాలే కాదు, సివిలియన్ ప్రాంతాలు కూడా. సరే, ఈ దేవులాట మొదలవుతోంది. జల్లెడ పడుతున్నారా, లేకపోతే దానికన్నా మించి ఇంకా ఏకంగా గన్స్ గురిపెట్టి లేపాల్సిన అంటే ఎక్కడికక్కడ విడిగా దొరికితే భద్రతా బలగాలకి ఇంట్రాగేషన్ కోసం కొంతమందినైనా అదుపులోకి తీసుకుంటారు, తప్పదంటే కనుక్కోవాలి కదా. అలా ఒకటి చిక్కాడు, వాడికి హైదరాబాద్ కనెక్షన్ దొరికింది. ఇందాక కూడా మనం మాట్లాడుకున్నాం, టెలిఫోన్ సిగ్నల్స్ ట్రాక్ అయినాయి పిల్లర్ నెంబర్ 80 నుంచి 130 మధ్య కిషన్ బాగ్ ప్రాంతంలో. అక్కడి నుంచి మిగిలిన 4-5 ఏరియాలకి కనెక్ట్ అయ్యి. నాది మౌలికంగా ఒకటే ప్రశ్న సార్. సరే, ఈ యుద్ధం తర్వాత ఆర్థిక దిగ్బంధం వెళ్ళే ముందర కశ్మీర్లో కనపడిన వాడిని కనపడినట్టు ఉగ్రవాదిని కాల్చేస్తున్నప్పుడు హైదరాబాద్లో ఎందుకు అది జరగట్లేదు? కళ్ళెదుట రకరకాల వ్యాపారాలు, రకరకాల జీవన విధానాలతో కనిపిస్తూ ఆదివారం అయితే రోహింగ్యాలు అయితే ప్లకార్డులు పట్టుకొని రోడ్డు మీదకి వచ్చి ఆమె రోహింగ్యా డొనేట్ మీ, దాంట్లో ప్లీజ్ అనే మాట కూడా ఉండదు. రోడ్డు మీద వాహనాలు ఆపి మరీ డిమాండ్ చేసి డబ్బులు లాక్కెళ్ళే పరిస్థితి. కాల్చకపోవటం పక్కన పెడితే ముందర వాళ్ళని నిర్బంధంలోకి తీసుకోవాలి కదా. కశ్మీర్లో అంత స్ట్రిక్ట్గా ఉన్న ప్రభుత్వాలు ఇక్కడ ఎందుకు ఉండట్లేదు? ఇది మాట్లాడుకున్న తర్వాత మిగిలిన విషయాల్లోకి వెళ్దాం సార్. యాక్చువల్గా కశ్మీర్లో కూడా మనం అంత టఫ్గా లేము, ఈ విషయం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఉగ్రవాది అన్న వాడిని మాత్రమే మీరు చంపుతున్నారు. అంటే గన్ను పట్టుకున్న వాడిని మాత్రమే కాశ్మీర్లో కూడా చంపుతున్నారు మీరు. వాడికి తిండి పెట్టి, వాడికి ఆశ్రయం ఇచ్చి, వాడికి ఉండడానికి, రాత్రి పడుకోవడానికి వసతి కలిగించినటువంటి వాళ్ళని మీరు ఏమైనా చంపుతున్నారా? చంపట్లేదు కదా. ఆఖరికి దరిద్రం వాళ్ళని అరెస్ట్ కూడా చేయట్లేదు. ఈ రోజు నిద్ర లేచింది యంత్రాంగం అంతా కూడా. ఈ రోజు OGWs అంటారు, ఓవర్ గ్రౌండ్ వర్కర్స్ అంటారు, వాళ్ళ మీద దాడులు మొదలు పెట్టారు. చాలా వందల మందిని ఈ రోజు అరెస్ట్ చేశారు. గత 2-3 రోజుల్లో కాశ్మీర్లో చాలా మందిని అరెస్ట్ చేశారు. ఎక్కడెక్కడ వీళ్ళు డొంక వెళుతోందో వాళ్ళందరినీ అరెస్ట్ చేయడం మొదలు పెట్టారు. దాని యొక్క పర్యవసానమే ఈరోజు హైదరాబాద్ లో వాళ్ళ మూలాలు ఎక్కడున్నాయో తెలుస్తున్నాయి. ఎవరైతే వెపన్స్ పట్టుకున్నారో వాళ్ళని ఇక్కడ కూడా ఎలిమినేట్ చేసిన రోజు మనం చూసాం. మనం హైదరాబాద్ లో కూడా ఈ గతంలో టార్గెట్ అయింది. ఇన్ఫాక్ట్ ఎక్కడో కుగ్రామం, చిత్తూరు, మన తమిళనాడు ఆంధ్రప్రదేశ్ బార్డర్ చిన్న గ్రామంలో వీళ్ళు ఉన్నారని చెప్పి మనం NIA వెళ్ళి ఎన్కౌంటర్ చేసి వాళ్ళని చంపారు. కాబట్టి అది ఎప్పుడు జరుగుతూ ఉంటుంది. వెపన్స్ లేనంత వరకు వాళ్ళ యొక్క అధికారాన్ని మనం ఉల్లంఘించకూడదు అన్నటువంటి ఒక ఆలోచన ప్రభుత్వాలలో ఉంది. దాని వల్ల ఇటువంటి చర్యలు వాళ్ళు డైరెక్ట్ గా వాళ్ళని వెళ్ళి చంపడం లాంటివి చేయరు. వాళ్ళు కనెక్షన్స్ ఉండొచ్చు, కానీ వీళ్ళు నిజంగా దీంట్లో చిన్న పార్ట్ పోషిస్తున్నారా, వాళ్ళకి ఏదో ఆశ్రయం ఇచ్చి తిండి పెట్టి దాన్ని మాత్రమే చేస్తున్నారా, లేదా దీంట్లో కాన్స్పిరసీలో భాగంగా ఉన్నారా, అది నిర్ధారించేంత వరకు వాళ్ళు ఏం చేయలేరు. ఒకటి. రెండవది,
బహుశా వాళ్ళు ఒత్తిడి మీద వాళ్ళు చేసి ఉండొచ్చు. టెర్రరిస్ట్ గన్ పెట్టి నాకు ఉండడానికి ఇక్కడ 2 రోజులు ఉంటాను, నాకు తిండి పెట్టకపోతే నేను చంపేస్తానని చెప్పి బెదిరించి ఉండొచ్చు. కాబట్టి సపోర్ట్ చేసినంత మాత్రాన మనం వాళ్ళని ఏదో ఒక సస్పెషన్ తో చూడలేము మనం. కాబట్టి ఈ అంశాలు ఉన్నాయి. గన్ను పట్టుకున్న వాడిని మాత్రమే ఈ రోజు ప్రభుత్వాలు ఎలిమినేట్ చేస్తున్నాయి. గన్ను పట్టుకోనటువంటి ఈ శక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద ఈ రోజు కూడా ఏం చేయట్లేదు. గతంలో మనం చూసాం అర్బన్ నక్సల్స్, వరవర్రావు లాంటి వాళ్ళు, గద్దర్ లాంటి వాళ్ళు ఎటువంటి ఇక్కడంతా సమాజంలో ఎటువంటి విషయాన్ని వాళ్ళు స్ప్రెడ్ చేశారో మనం చూసాం. వాళ్ళని ఎవరైనా ఎన్కౌంటర్ చేశారా? చేయలేదు. ఏదో చిన్న చిన్న నేరాలకి ఏదో అంటే మనం ఏమంటారంటే ఇది ప్రొవోకేటివ్ స్పీచెస్ అనో లేకపోతే ఏదో ఇటువంటి చిన్న చిన్న చట్టాల కింద వాళ్ళని అరెస్ట్ చేసి 4 రోజులు జైల్లో పెట్టి వదిలేసేవాళ్ళు తప్పితే నిజంగా వాళ్ళకి టెర్రరిజం ప్రోత్సహిస్తున్నట్టు వాళ్ళని ఎవరైనా వాళ్ళ మీద ఒక కేసు అయినా పెట్టి ప్రూవ్ అయ్యే ఎవరి మీద అయినా, ఈవెన్ సాయిబాబా ఫైనల్ గా వదిలేశారు కదా. అంతటి దారుణమైనటువంటి చరిత్ర ఉన్న సాయిబాబా వదిలేశారు కదా. సో ఇది మనకున్న పరిస్థితి ఇదే. ఇప్పుడు మీరు చూపిస్తున్న ఫోటోలో మనకి యాసిన్ మలిక్ స్వయాన్ని ఒప్పుకున్నాడు, నేనే ఈ ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్ని చంపాను అని ఒప్పుకున్నాడు. కానీ సుప్రీంకోర్టు ఏం చెప్పింది? కాశ్మీరీ పండితులు వెళ్ళి మా పట్ల అన్యాయం జరిగింది, 1990లో మమ్మల్ని ఉచ్చకోత కోసారు, మీరు కేసులు ఓపెన్ చేయండి వాళ్ళకంటే ఏమని చెప్పింది అది సుప్రీంకోర్టు? చాలా పాత కేసులు, ఇప్పుడు ఎవిడెన్స్ ఉండదు కాబట్టి మేము ఓపెన్ చేయమని కొట్టుపడేసారు. అంటే 90లో జరిగినటువంటి ఘటనలకి మీ దగ్గర ఎవిడెన్స్ లేదు, కానీ 84లో జరిగినటువంటి మన సిక్ అల్లర్లు ఏవైతే మనకు ఢిల్లీలో జరిగినాయో, సుప్రీంకోర్టు ఈ మధ్య కాలంలో ఇంకా చాలా చెప్పింది సార్. నుపూర్ శర్మ కోసం ఒకటి చెప్పింది, తర్వాత గుజరాత్లో కాంగ్రెస్ ఎంపీ, వారి పేరు నేను మర్చిపోయాను, గౌరవనీయులు పూజ్యులు పెద్దలు, వారికి మాత్రం వాక్ స్వాతంత్రం ఉందిట. సో అందువల్ల మనం ఆ వ్యవస్థ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. రకరకాల వ్యాఖ్యానాలు చేయాల్సి వస్తుంది, ఎందుకంటే మనకి పరిధులు ఉన్నాయి, పరిమితులు ఉన్నాయి, కాబట్టి మనం చేయలేము.